ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినం ఒక మధురమైన, సంతోషకరమైన, సమాధానకరమైన దినముగా మీకు ఉంటుందని యేసు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం. అనుదినము ఒక మన్నా ప్రభు మనకిస్తున్నాడు. ఈ దినమునకు తగిన పరలోకపు మన్నా అనుదినము పరిశుద్ధాత్మునితో పయనించేటప్పుడు దొరికే మన్నా, లేదంటే ఆహారం. వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అనుదినము అభిషేకములో నింపబడుట, అనుదినం పరిశుద్ధాత్మునిచే నడిపింపబడుట, అనుదినము ఆత్మవశులమై కృపలను పొందుకోవడం, ఇదియే అనుదినము మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభువు కృప వలన ఈరోజు మీకు నేరుగా వచ్చేటువంటి ఒక ముఖ్యమైన ఆశీర్వాదం, కొలతలేని ఆశీర్వాదం. ఇంత మట్టుకు నేను కొలచలేను, నేను కుదరదు అన్నంత మట్టుకు కొలతలేని అభిషేకం మీరు పొందుకోవడం దేవుని యొక్క చిత్తం. మీరు నింపబడడం. దేవుని బిడ్డలారా, సమయం దొరికినప్పుడల్లా ఒక 10 నిమిషములు, ఒక 5 నిమిషములు ఆత్మవశులై అభిషేకముతో ప్రార్థించండి. అప్పుడేం జరుగుతుందంటే, యేసు క్రీస్తులో ఏం జరిగిందో చూడండి. అదే వచనము తరువాత, దేవుడాయనకు తోడై యుండెను గనుక, అలాగైతే ఆత్మతో నింపబడి అభిషేకము పొంది ఆత్మవశులమై నడిపింపబడేటప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఇంతకు మించేం కావాలి చెప్పండి? ఆ తర్వాత ఆయన మేలు చేయిచు. అభిషేకం మీలో ఉన్నట్లయితే, అంత మాత్రమే కాదు, ఆత్మవశులైతే మీ మనస్సులో మేలు చేయాలి, వీరికేం మేలు చేయాలి, వారికేం మేలు చేయాలి, వీళ్లకు హెల్ప్ చేద్దామా, ఈ సంగమునకు, ఈ సేవకు, ఈ సంస్థకు, లేదంటే ప్రక్కన ఉన్న బీదలకు ఏదో ఒకటి చేయాలన్న తపన కలుగుతూనే ఉంటుంది. ఇది ఆత్మదేవుని కార్యం. ఆ తరువాత చూడండి, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. స్వస్థపరచే అభిషేకం, బాగు చేసే అభిషేకం. ప్రియులారా, కొన్ని మూగ దయ్యాలు మాట్లాడవే మాట్లాడవు, మీరే కనిపెట్టి గుర్తించాలి. అలాగైతే ఈ దినాలలో వీటన్నిటికీ ఒక సీక్రెట్ బ్లెస్సింగ్ ఏమిటది? కొలతలేని అభిషేకం. కొలతలేని అభిషేకం. ఈ దినాలలో ఈ మాట ద్వారా, ప్రభువా నాకు ఈ అభిషేకం చాలదు, ప్రభువా నేను మీ బిడ్డను కదా, మీ అభిషేకము నా కొరకే కదా నియమించారు, దానిని నేను మండిస్తున్నాను అని మీలో విశ్వాసపు వాటలు మీరు మాట్లాడి, ప్రభువునందు మీరు సంతోషముతో ఆత్మవశులై ప్రార్థించి ఈ దినమును ప్రారంభించండి. ప్రభు మీతో ఉండేది మనము చూడగలము. మేలు చేసేటువంటి ఒక కృపను ప్రభువు ఇచ్చి, ఉదాహరణకు డబ్బు ఉన్నట్లయితే డబ్బును గుర్చిన జ్ఞానం, ఆరోగ్యం ఉంటే ఎదుటివారికి మేలు, ఏదో ఒక హెల్పింగ్ టెండెన్స్ మీలో బయలుదేరుతూనే ఉంటుంది. అంత మాత్రమే కాదు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ విడిపించేటువంటి ఒక కృప మీకు ఉంటుంది. దీనికి సీక్రెటే అనాయింటింగ్. ప్రార్థించుదామా? ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ నామములో మీ బిడ్డలకు మీరిచ్చిన ఈ వాగ్దానముకై స్తోత్రం. ఈ దినం ప్రత్యేకముగా 7వ తేదీ యేసు నామములో బిడ్డలలో ఉన్నటువంటి అభిషేకం చాలదు. ఇంకా ప్రార్థించాలి, ఇంకా మిమ్మల్ని వెతకాలి, ఇంకా ఆరాధించాలి, ఇంకా మీ శక్తిని చూడాలి, ఇంకా మీ ప్రసన్నతను అనుభవించాలన్న ఆలోచన, ఆశ ఎల్లప్పుడూ పనిచేయునుగాక. బిడ్డలలో దేవా, ఇందును బట్టి వారందరూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందురుగాక. ఇంటి వారందరికీ క్షేమము. వారెక్కడెక్కడ ప్రయాణము చేస్తున్నారో, ఎక్కడెక్కడికి వెళుతున్నారో దైవ కృప ఆవరించాలి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మీరు షేర్ చేసేటప్పుడు చూడండి, ఆ ప్రజలు, ఆ కుటుంబాలన్నీ వృద్ధి చెందబోతున్నాయి. హిందీ భాష మాట్లాడు వారి కొరకు ప్రార్థించండి. హిందీ ప్రజల కొరకు మీరు ప్రార్థించండి. సరేనా? వారి కుటుంబాలన్నీ ప్రభు ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.